ఓం నమో వెంకటేశాయ. ఈనాటి గురుసన్నిధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. తెలుగు సాహిత్యాన్ని, భారతీయ ఆధ్యాత్మికతను రెండు చక్రాలుగా జీవన రథాన్ని సమన్వయంతో సాగిస్తూ కవిగా, సంపాదకులుగా, జ్యోతిష్యులుగా, తెలుగు శాఖ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్న డాక్టర్ సాగి కమలాకర శర్మ గారు ప్రసిద్ధులు. అనేక తాత్విక భావనలపై వారి అంతరంగాన్ని, పరిశీలనా దృష్టిని, తులనాత్మక అధ్యయనాన్ని ఆవిష్కరించబోతున్న డాక్టర్ సాగి కమలాకర శర్మ గారితో ఈ వారం గురు సన్నిధి. ఈనాటి గురుసన్నిధి కార్యక్రమంలో మనము కవి, సంపాదకులు, జ్యోతిష్కులు, ఆచార్యులైన డాక్టర్ సాగి కమలాకర్ శర్మ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, మామూలుగా మనిషికి గురువు యొక్క అవసరం ఏమిటి, గురువు యొక్క గొప్పదనం ఏమిటి? శ్రియకాంతాయ కళ్యాణ నిధే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ గురుభ్యో నమః. గురు శబ్దం అనేటటువంటిది అనేక రకాలుగా వాడుతూ ఉంటాం. సాధారణంగా పెద్దది అనే అర్థం లోపల వాడతాం. గ్రహాలలో గురువు అనేటటువంటి వాడు బృహస్పతి అనే పేరుతో వాడుతూ ఉంటాం. పెద్దవాడు, ఒక రకంగా చెప్పాలంటే ఒక్కోసారి సూర్యగోళం కన్నా కూడా రూపానికి పెద్దవైన వాడు అనే అర్థం లోపల వాడుతూ ఉంటుంటారు. అదే ఇంగ్లీష్లో కూడా వెళ్ళింది. ఆకాశం అనేది ద్యుస్థానీయం అని చెప్పేసి అంటారు. ద్యుత దీప్తో అనేది జ్యోతిష్యానికి సంకేతం. ద్యుస్థానీయంలో పితృ స్థానానికి సంబంధించిన వాడు కాబట్టి ద్యుహు పితృ అనే శబ్దం నుంచి తీసుకొని అదే కొంచెం వికృతి చెంది జూపిటర్గా మారింది. ద్యుపితృ అనేటటువంటి శబ్దానికి వస్తుంది. ఛందశాస్త్రంలో లఘువు, గురువు అని ఏకమాత్రకు, ద్విమాత్రకు చెప్పేటటువంటి విధానం ఉంది మనకు. అట్లాగే లోకం లోపల ఎంత కాదన్నా గురువు బరువైన వాడే, పెద్దవాడు. దేంట్లో పెద్దవాడు అంటే ఇంతకన్నా మనకన్నా ముందుగా ఒక స్థాయికి వెళ్ళి ఆ మార్గం దర్శించి వచ్చి తర్వాత తరానికి మార్గనిర్దేశం చేయడానికి సిద్ధమై ఉన్నటువంటి వాడు గురువు అవుతున్నాడు. జ్ఞానంలో పెద్దవాడు. వయస్సు, వ్యవహారాలు అక్కడ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తనకన్నా ముందుగా ఆ మార్గంలో కొంత దూరం వెళ్ళొచ్చినటువంటి, ఆ శాస్త్రంలో వెళ్ళొచ్చిన వాడు కూడా ఆ విషయంలో గురువు అవుతారు. వీళ్ళు 40 ఏళ్ల లోపల చదువుతున్నది 20 ఏళ్లలో ఇంకోతం చదవచ్చు కాక ఆ మార్గంలో వెళ్ళిమాను గురువు అని చెప్పేసి అని చెప్తాం. అట్లాగే మనం చూసేటట్టయితే ఆధ్యాత్మిక విద్యలకు సంబంధించినటువంటి అంశం లోపల ఈ లోకజ్ఞానం నుంచి ప్రకృతి జ్ఞానం, ప్రకృతి జ్ఞానం నుంచి ఆత్మజ్ఞానానికి కనుక వెళ్ళేటట్టయితే, ఆత్మజ్ఞానాన్ని జ్ఞానము అనుకునే పదం వాడేటట్టయితే, ఆ జ్ఞాన భావనను తాను ముందుగానే పొంది వచ్చి దానిని మళ్ళీ తర్వాత తరానికి అందజేసేటందుకు సిద్ధమైనటువంటి వాడు గురువు. సబ్జెక్టు ఓరియంటెడ్గా ఏదైనా ఒక టీచర్ను గురువుగా ఎట్లాగైతే స్వీకరిస్తూ ఉన్నామో అట్లాగే ఇతర విషయాల్లో కూడా ముఖ్యంగా జ్ఞాని. ఆ జ్ఞానం అనేటటువంటిది, జ్ఞానము అనే పదానికి ఆత్మజ్ఞానమే జ్ఞానం. మిగిలినవన్నీ ప్రకృతి జ్ఞానాలు, విజ్ఞానం అనే పేరుతో ఉన్నాయి. ఇవాళ భౌతిక ఇతరమైన శాస్త్రాలు. లోకజ్ఞానం, సోషల్ సైన్సెస్, ఆర్ట్స్ అనే పేరుతో ఉన్నాయి. కానీ ఆత్మజ్ఞానము, అనుజ్ఞానము, సూక్ష్మీకృత జ్ఞానం అనేటటువంటిది పరిపూర్ణత ఆ గురువు చేతుల్లో ఉంటుంది. కాబట్టి మార్గనిర్దేశకుడు గురువు, పక్కన ఉండి పర్యవేక్షణ చేసేవాడు గురువు. అందుకని ప్రతి విషయంలో తప్పనిసరిగా ముందుగా అతని మార్గం ఇది మీకేమైనా తెలిస్తే దానిలో నాకు కొంచెం చెప్పండి అని చెప్పేసి కొంత దూరం తీసుకెళ్ళగలడు. తర్వాత తమ ప్రయత్నంతో తాము శిష్యుడు ముందరికి వెళ్ళిపోతూ ఉండాలి. అందుకని ఖచ్చితంగా భారతీయ సంప్రదాయం అన్ని దేశాల సంప్రదాయాల్లోనూ ఉంది. భారతీయ సంప్రదాయం మాత్రం గురు మార్గాన్ని 100% పాలిస్తూ వచ్చింది. ఇప్పటికీ భగవంతుని కన్నా గురువే గొప్పవాడు అనే స్థితికి కూడా రావడానికి కారణం అదే. కారణం భగవంతుని చూపించిన వాడు కూడా గురువే కాబట్టి. సార్, భారతదేశంలో ఏ కాలం నుంచి గురు సంప్రదాయం స్టార్ట్ అయింది? వైదిక కాలం నుంచి అదే ఉందమ్మా. మీరు చరిత్రపరంగా ఒకసారి ఆలోచించండి. మనం ఊహించే చరిత్ర అంతా అడవులు, అజ్ఞానం, అసలు అందరూ కూడా అక్కడక్కడ జనపదాలు ఉంటున్నాయి.
ఈ జనపదాల్లో ఆ పాము ఏమిటో ఈ తేలు ఏమిటో అర్థం కాని రోజులు. ఏ ఆకు తింటే ఏమవుతుందో, ఏ పండు తింటే ఏమవుతుందో తెలియదు. ఒకరెవరో సీనియర్ ఉన్నారు అక్కడ. 4 సార్లు చూశారు. ఎవరెవరో ఏదో చేస్తుంటే, ఆ పామో తేలో కాటు వేస్తుంటే మనిషి మరణించిందో అబోబో గమనించాడు. ఈ ప్రకృతిలో ఎప్పుడు వర్షం వస్తుంది, ఏ చుక్క పొడిచినప్పుడు ఏ వర్షం ఎప్పుడు పడింది అనే విషయం గమనించాడు. ఏ కాలంలో ఎటువంటి పురుగులు బయటకు వస్తున్నాయో చూస్తూ ఉన్నాడు. ఈయన సీనియర్ అయ్యాడు. ఈ సీనియర్ అయిన తర్వాత తరానికి ఇతను మార్గదర్శకుడు అయ్యాడు. రిపీటెడ్గా జరుగుతున్నటువంటి అంశాలను పర్యవేక్షించి ఆ వాటిని మళ్ళీ చూసిన తర్వాత ఈ జీవిత విధానాన్ని అర్థం చేసుకొని అప్పుడు ఈయన చూసి చెప్పాడు. ఈ చెప్పిన తర్వాత వచ్చినటువంటి ఇటువంటి వ్యక్తుల యొక్క పరిజ్ఞానం అంతా ఒక దగ్గర పెట్టిందే మనకు వేదం. వేదం అనేది మనకు 2 రకాల వెర్షన్స్ ఉన్నాయి దీనికి. ఏంటంటే ఆకాశం నుంచి ఒక్కసారి ఏదో మనకు వినిపించింది అని చెప్పేసి, మనం సాధారణమైన లాజిక్ ఓరియంటెడ్గా ఆలోచన చేసినప్పటికీ కూడా ఈ ప్రకృతి తత్వాన్ని కొన్ని వందల సంవత్సరాల పాటు అధ్యయనం చేసి దాని తర్వాత తరానికి చెప్తూ ఉంటుంటే ఒక పెద్ద మనిషి వెళ్ళి ఇటువంటి వ్యక్తుల యొక్క జ్ఞానం అంతా కూడా ఒక దగ్గర కుప్పబోసి దాంట్లో ఒకే రకమైన జ్ఞానాన్ని 3 భాగాలు చేసుకుని 4వ భాగం మిగిలిన జ్ఞానంగా పెడితే అది ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వవేదంగా మారుతుంది. దీని ఆధారంగా మనకు అర్థమైంది ఏంటి, భారతదేశానికి లేదా ప్రపంచానికి మొట్టమొదటివాడు గురువే. ఆ చెప్పినవాడు ఎవడో మార్గం చెప్పినవాడు వాడిని గురువు అని పిలిచారు. అతడు వేదంలో కనపడుతున్నాడు మనకు. ఆ పతి లేదా భర్త లేదా పాలించేవాడు లేదా మార్గం చెప్పేవాడు ఆ రోజుల్లో వీడే. ఎవరు? ఈ మార్గనిర్దేశకుడే. బలం ఉన్నవాడు తర్వాత రోజుల్లో వచ్చాడు. జ్ఞాన మార్గంలో చెప్పినటువంటి వాడే మొట్టమొదటి ఉన్నాడు. కాబట్టి భారతదేశానికి మొట్టమొదటి గురువే ఉన్నాడు. ఆకాశం ఇచ్చే సూర్యుని యొక్క తత్వం, భూమి నుంచి వచ్చే ప్రకృతి తత్వం అంతా కూడా గురువుగా భావించిన తత్వం ఆ రోజుల నుంచి ఉంది మనకు. సార్, మన విషయానికి వస్తే మామూలుగా ఎవరైనా అమ్మ నాన్న తొలి గురువులు అంటారు. మీ అమ్మ నాన్న నేపథ్యం గురించి చెప్తారు సార్. అమ్మగారు ఇంట్లో హౌస్ వైఫే, కానీ చిన్న వయసులో ఆమె చదువుకున్న చదువుకు చిన్న వయసు లోపల నుంచే మాకు దగ్గర ఉండి అనేక రకాలైనటువంటి అక్షరాలు దిద్దించడం కానీ, ఆ తర్వాత సాధారణమైనటువంటి ఆమెకు అక్షరజ్ఞాన పరిజ్ఞానము, చదువుకునే పరిజ్ఞానం అన్నీ ఉన్నాయి. కాబట్టి మేము చదువుతున్నది పర్యవేక్షించడం కానీ, మా నాన్నగారి నుంచి కోపం రాకుండా మమ్మల్ని కాపాడుతూ తానే కోప్పడి తన దగ్గరగా ఉండటం కానీ చేసిందంతా అమ్మగారే. మమ్మల్ని చిన్నప్పుడు తీర్చిదిద్దింది, మమ్మల్ని సత్కార్యక్రమాల వైపు తీసుకొచ్చేసింది. పక్కకు వెళ్తుంటే అవసరమైతే పాతలు పెడతాను బెదిరించేటటువంటిది అన్నీ కూడా అక్కడ మాతృదేవోభవ అన్నట్టుగా ఆవిడే మొత్తం మమ్మల్ని గురువుగా చూసి అక్షరం దిద్దించి వెంటబడ్డది కూడా అమ్మగారే. నేను సరిగ్గా మాట చెప్తే వినట్లేదు అని చెప్పేసి అని నన్ను ఒక చోట ఒక గుంజ కట్టేసి మరీ పుస్తకాలు ముందర జరిగి నన్ను పారిపోనీయకుండా కూర్చోబెట్టి చదివించింది కూడా అమ్మగారే. ఇక మా నాన్నగారు మాకు అత్యంత ఆదర్శం మా జీవితాలకు. ఆయన చిన్న వయసులో మాతో ఎక్కువసేపు ఏం గడిపేవారు కాదు. ఆయన ఏదైనా మాకు చెప్పాలంటే మా అమ్మగారు భయ వచ్చేవి. కానీ మాకు చెప్పేటటువంటిది వైదిక విద్య. నా 4వ తరగతి ఆ వయసులో వచ్చేసరికి నేను సత్యనారాయణ వ్రతాలు అవన్నీ చేయించడం కూడా నేర్చుకున్నాను. మా అవసరాలు, మా ఊర్లలో, చిన్న ఊర్లలో ఉన్న అవసరాలు ఏంటంటే తప్పనిసరి మేము చదువుకొని ఆ గ్రామాదుల్లో ఈ కార్యక్రమాలు చాలా ఉంటాయి, చేయించాలి. మాకు సొంత దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో పొద్దున్న లేచి పూజ చేస్తే కానీ మేము ఇంట్లో అన్నం తిన్నాం. అటువంటిప్పుడు దేవ పూజ మాకు నేర్చుకొని ఉండాలి. ఇంటి ముందరికి ఎవరో ఒకరు వస్తారు, వాళ్లకు మంచి చెడు చెప్పాలి. అది మా చిన్నప్పుడు అట్లా పక్కన కింద పడుకున్నప్పుడు ఆకాశంలో అట్లా చూసుకుంటూ అశ్విని భరణి కృతికాపాదం మేషం కృతికాస్త్రయోహ రోహిణి మురిసిరార్థం వృషభం అని చెప్పింది మా నాన్నగారు. అంటే దాదాపుగా ఆ వయసు ఎంత ఉంటుంది అంటే మాకు 4 ఏళ్ళు 5 ఏళ్ళు లోపల అశ్విని భరణిలు చెప్పి నేర్పించింది. అంటే వెంట ఉండి వైదికం, జ్యోతిషం, కొద్దో గొప్ప సంస్కృతం, ఆ తర్వాత క్లాస్ రూమ్లో తెలుగు. మా నాన్నగారు ప్రత్యక్షంగా టీచరు. 8, 9, 10 తరగతుల్లో మా నాన్నగారు పాఠం చెప్పారు నాకు, తెలుగు పాఠం. ఆయన చెప్పిన మా ఆదర్శమే నేను పీజీలకు చెప్తున్నాను. వాడు ఆయన స్థాయిలో నేను చెప్తున్నానా లేదా నాకు అప్పుడప్పుడు డౌట్స్ వస్తూ ఉంటుంటాయి. అంతగా మమ్మల్ని వెంటబడి, మేము సండే కదా ఏదో ఆడుకుంటాం పాడుకుంటాం, ఎండాకాలం సెలవులు వానాకాలం సెలవులు ఇట్లా అనుకుంటూ ఉండుంటే కూడా మాకు ఇంటర్మీడియట్ అయిపోయే సమయానికే స్మార్త విద్య మొత్తాన్ని కూడా నేర్పించి
మీకు తర్వాత రోజుల్లో ఎట్లా ఉంటుందో మీ జీవితాలు మీకు తెలియదు. వస్తే మంచి స్థాయికి వెళ్ళిపోండి, లేకపోయేటట్టయితే ఈ విద్య ఉంటే మీకు లోకంలో గౌరవం ఉంటుంది మీకు అని వెంటబడి మొత్తం బ్రాహ్మణ గృహాల లోపల స్మార్థం చేయించగలిగే, వివాహ ఉపనయనాలు చేయించగలిగేంత చదువును మా నాన్నగారు మా ఇంటర్మీడియట్ అయిపోయేసరికి మాకు చూపించి పెట్టారు. ఈ రెండు విషయాలు మా అమ్మగారు నాన్నగారు తొలి గురువులు. ఆవిడ ప్రకృతిని పరిచయం చేసింది, వెంట ఉన్నది సంస్కారం నేర్పించింది. ఈయన విద్యను పరిచయం చేశారు. ఈ ఇద్దరు సమాజాన్ని పరిచయం చేసినటువంటి మాకు తొలి గురువులు, వారికి నమస్కారం పట్టు. అంటే మీరే అమ్మ నాన్నలే గురువులు అన్నారు కాబట్టి మీరు ఆ గురు సన్నిధిలో మీకు ప్రభావితం చేసిన అంశాలు ఏమన్నా ఉన్నాయా? నిజానికి అంటే ఆ ప్రశ్నకు వాళ్ళ ద్వారా ఇన్స్పైర్ అయినటువంటి ఈ మనసు శరీరాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థాయి కన్నా ఇంకా పై స్థాయి వాళ్ళని గురువులుగా చూడాలని చూసింది తప్ప అంతకన్నా మాకు పెద్ద స్థాయిలో గురువులు ఎవరో కావాలని వెతుక్కోవడానికి నాకు అవకాశం దొరకలేదు. ఆ తర్వాత నిజానికి మార్గదర్శకులుగా చాలామంది ఉన్నారు. వాళ్ళ జీవితాలు ఆదర్శంగా చూసుకొని ఆ ఆదర్శాన్ని మనం పాటిద్దాం అనుకుంటూ వెళ్ళినటువంటి కొన్ని అంశాలు కొంతమంది ఉన్నారు. కానీ అంతకన్నా ఎక్కువగా విద్యల లోపల ఇంతకన్నా గొప్పగా పాఠం చెప్పి ఇంతకన్నా గొప్పగా ఇన్స్పైర్ చేసినటువంటి వాళ్ళు మనకు ఎవరు లేరు. ఇంకా చివరికి భగవంతుడినే గురువుగా భావన చేసిన తప్ప ఇంకొకరిని మనసు లోపల మహాగురువుగా భావన చేసింది అయితే ఏ వ్యక్తిని లేదు ఇంతవరకు కూడా. ఆచార్యులుగా మీరు బోధించేటప్పుడు మీరు బోధించే స్థాయిలలో ఎవరైనా మిమ్మల్ని ప్రభావితం చేసిన, ప్రేరణ చేసిన గురువులు ఉన్నారా? తప్పనిసరిగా అమ్మ, పాఠాలు చెప్పే సందర్భం లోపల మమ్మల్ని బాగా ప్రభావితం చేసినటువంటి వ్యక్తి, ఆయన ఆదర్శాల పరంగా, ఆయన సబ్జెక్టు పరంగా ప్రభావితం చేసినటువంటి వారు చిన్న వయసులో అంత సాధారణంగా ఉన్నప్పటికీ కూడా నా పీజీ స్థాయిలో ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు బాగా ప్రభావితం చేశారు. ఆయన ధర్మానికి, ఒక కట్టుబాటుకు, ఒక నియమబద్ధమైన జీవితానికి తన జీవితాన్ని అంకితం చేసినటువంటి వ్యక్తి. ఆయన చెప్పేది చేసేది సమానంగా మాకు కనపడటం వల్ల మాకు వేదికల మీదకి వెళ్ళి మాట్లాడటం భయమైన రోజుల్లో నేను ఉన్నాను రా అని చెప్పేసి తీసుకెళ్ళి కనీసం నాతో ఒక 100 మీటింగ్స్లో నిలబెట్టి 30 ఏళ్ల లోపల 100 మీటింగుల లోపల నన్ను నిలబెట్టి మాట్లాడింపజేసినటువంటి వ్యక్తి. ఆ ధైర్యం వెనక నుంచి ఇచ్చినటువంటి వ్యక్తి మమ్మల్ని ప్రేరేపితం చేసినవారు. ఆ తర్వాత తెలుగు విశ్వవిద్యాలయంలో జ్యోతిష్ శాస్త్రాన్ని అధ్యయనం చేసిన తర్వాత ఇక్కడ నువ్వు పాఠం చెప్పడానికి యోగ్యునివి, నువ్వు రా అని చెప్పేసి పిలిచి ఆచార్య సివిబి సుబ్రహ్మణ్యం గారు అక్కడ జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించినటువంటివి దానిని లోక జీవితానికి ఎట్లా అన్వయం చేసుకోవాలి, ఆధునికంగా ఎట్లా ఆలోచించాలని చెప్పడానికి ప్రతి నిమిషం మాకు తోడ్పడేటువంటి వ్యక్తి ఆచార్య సివిబి సుబ్రహ్మణ్యం. వీరిద్దరూ మాకు ప్రత్యక్షంగా మార్గదర్శకులు. వీళ్ళ మార్గం నాకు ఈ మార్గంలో వెళ్ళటానికి చాలా ఉపయోగపడుతుంది. ఇవాళ క్లాసులో పాఠం చెప్పడానికి వాళ్ళ స్ఫూర్తి నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సార్, వేదంలో మీరు ఇందాకే చెప్పారు, వేదం గురించి చెప్పినప్పుడు వేదంలో భగవంతుని గురించి ఏం చెప్పారు సార్? భగవంతుని గురించి చెప్పినటువంటిది అక్కడ రూపభావంతో చెప్పలే కానీ శక్తి భావంతో చెప్పారు. అక్కడ సూర్యుని గురించి ప్రస్తావన ఉంది. ఎక్కువగా మీకు వేదం లోపల భగవంతుడు అనే భావన ఇంద్రుడు అనే ప్రస్తావన ఉంటుంది. ఇంద్రుడు అనేటటువంటి వాడు అనుకున్నప్పుడు ఇంద్ర శబ్దాన్ని అనేక రూపాల్లో వాడారు వాళ్ళు. అందుకే వాళ్ళు ఒక మంత్రం కూడా చెప్తుంటారు, ఇంద్ర శ్రేష్ఠ అని ద్రవిణాని అనుకుంటూ ఒక ఆశీర్వచన మంత్రం కూడా చెప్తారు. ఇంద్రుడు అనేవాడు శ్రేష్ఠుడు, అందరికన్నా సర్వశ్రేష్ఠుడైన వాడు ఇంద్రుడే. ఆ సర్వశ్రేష్ఠుడైనటువంటి వాడిని ఇంద్రుడి యొక్క ప్రభావమే ఈ లోకం మీద అందరి మీద ప్రభావితం చేస్తుంది. పురాణ ఇంద్రుడు, వైదిక ఇంద్రుడు తేడా. పురాణ ఇంద్రుడికి వచ్చేసరికి ఆయనకు ఒక ఆస్థానము, ఆయనకు అష్టదిక్పాలకుడు, వ్యవహారం ఇదంతా ఉంటుంది. వైదిక ఇంద్రుడిలో ఇదంతా ఉండదు. నిజానికి వైదిక ఇంద్రుడికి బాగా దగ్గరగా ఉండేటటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, జ్యోతిష్ శాస్త్రానికి బాగా దగ్గరగా కనుక వెళ్ళేటట్టయితే మనకు జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి. జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి అయినటువంటి ఇంద్రుడు ఇప్పుడు మనకు ఋతుపవనాల కాలం. ఈయన ఉదయించినప్పుడు మృగశిర నక్షత్రం అస్తమిస్తుంది. జ్యేష్ఠ మృగశిర రెండు వైపులా ఉండేటువంటి మహానక్షత్రాలు. జ్యేష్ఠ ఉదయించినప్పుడు మృగశిర అస్తమిస్తుంది. మృగశిర ఆకాశంలో కనిపిస్తున్నంత కాలం మనకు చేటు కాలం, చలికాలము లేదా ఎండాకాలం ఉంటాయి. ఈయన ఉదయించగానే వర్షం పడుతుంది. ఇది జూన్లో వస్తుంది, జూన్ 25-24 ఆ టైంలో వస్తుంది. అందుకని ఈ జ్యేష్ఠకు అంత విశేషం వచ్చేసి ఈయనకి అధిపతి అయినటువంటి వాడు జ్యేష్ఠుడు, గొప్పవాడు. అందుకని ఆ జ్యేష్ఠత్వాన్ని స్వీకరించి ఇంద్రశబ్దాన్ని భగవంతుడి రూపానికి బాగా వాడారు. ఆ తర్వాత మిగిలినటువంటిది ఈ ద్యుస్థానీయ దేవతలు అని వాడారు. వైదికంలో ఉండేటటువంటి దేవతల లోపల మనకు కనిపించేటటువంటి ఈ పౌరాణిక దేవతలు అస్సలు ఉండరు.
తస్యన ప్రతిమ అనే ఆర్య సమాజం వాళ్ళు చెప్తూ ఉంటుంటారు, ప్రతిమల్లో ఉండడు ఆయన అది ఇదని. కానీ అదంతా కాకుండా వాళ్ళు ఆలోచించినటువంటి ప్రకృతిలో ఉండే పంచభూతాలను చూసుకుంటూ వరుణుని దేవత తీసుకున్నారు, వాయువుని దేవతగా స్వీకరించారు, ఇటువంటి సూర్యుని చంద్రుని దేవతలుగా స్వీకరించారు. ఇటువంటి ద్యుస్థానీయ దేవతలను దైవంగా స్వీకరించినటువంటి విధానం వేదంలో ఉంది. సాధారణమైనటువంటి ఈ పౌరాణిక దేవతలందరూ కూడా కొద్ది రోజుల తర్వాత, వైదిక కాలం ఉపనిషత్ కాలం తర్వాత వచ్చినటువంటి పురాణ కాలం నుంచి మొదలైనటువంటి దేవతలు ఇవన్నీ కూడా. వీటికి అస్తిత్వం లేదని ఏం చెప్పట్లేదు, వీటికి కూడా అస్తిత్వం ఉంది. ఇప్పుడు కనిపించేటువంటి రూపాల ప్రతి రూపము వెనక ఖచ్చితంగా మనం చర్చించుకునేటట్టయితే అన్నిటికీ వైజ్ఞానికమైన మూలాలు ఉన్నాయి, ప్రతిదానికి వైజ్ఞానిక మూలం ఉంది. కానీ ఈ వైజ్ఞానిక మూలం మనకి ఈరోజు అర్థం కాక కేవలం మనకు ఒక అజ్ఞాన రూపంలో మన ఈ భారతాన్ని తయారు చేసుకుంటూ ఒక మూఢ విశ్వాసాల రూపంలో వెళ్ళిపోతున్నాం. ఇంకా మూలాన్ని అర్థం చేసుకుంటే మాత్రం ఇవాళ పౌరాణిక దేవతలు గొప్పవాళ్లే, అటు వైదిక దేవతలు ఇంకా శాశ్వతాలు ఎప్పటికీ ఉండేటటువంటి మూలశక్తి దైవం. ఎప్పుడైనా సరే మూలశక్తి 5 భాగాలుగా ప్రసరింపబడుతుంది, అది పంచభూతాలు. పాంచభౌతికమైనటువంటి ఈ లోకం ఏర్పడ్డ తర్వాత ఈ లోకం ఈ శరీరంగా ఎప్పుడైతే మారిందో ఈ శరీరానికి సంబంధించి ఈ లోకంలో మనుగడ సంపాదించింది లోకం. అందుకనే లోక విద్య, ప్రకృతి విద్య, ఆత్మ విద్య అని 3 విద్యలు మొట్టమొదటి నుంచి ఉన్నాయి. లోక విద్యలు చెప్పేవాళ్ళని టీచర్స్ అంటాం. ఇప్పుడు మేమంతా లోక విద్యలు చెప్తున్న వాళ్ళం. కొంచెం పైకి వెళ్ళి సైన్స్ చెప్పేటట్టయితే ప్రకృతి విద్యలు అవుతాయి. ఆ ప్రకృతి విద్యలకు మూలమైన తెలుసుకుంటే ఆత్మ విద్య అవుతుంటుంది. ఆత్మ భగవంతుడన్న, ఆత్మ అంటేనే భగవంతుడు, ఆత్మజ్ఞానం అంటే భగవద్జ్ఞానమే. ఇక్కడ ఆంగ్లంలో మీకు జాగ్రత్తగా చూసేటట్టయితే చాలా పదాలకు మనకు పత్ని, పతిని అని చెప్పేసి అనేదాన్ని పత్ని అని చెప్పేసినగా సంస్కృతంలో మారుతూ ఉంటుంటాయి. స్వామిని అది నెమ్మదిగా పోయి సాని సాని అయిపోతుంది. అట్లా పదాలన్నీ కొన్ని మార్పులు వస్తాయి. అట్లాగే ఆత్మ అనే శబ్దానికి విడదీస్తే ఆతమ అనే శబ్దం వస్తుంది. ఇక్కడ తమ శబ్దం అనేటటువంటిది చీకటి అనే అర్థంలో స్వీకరిస్తారు. చీకటి ఎక్కడ దాకా చీకటి అంటే సృష్టి లోపల అనంత విశ్వంలో కనుక మనం జ్యోతిష సంబంధంగా చూస్తే ఆ సూర్యుడు, ఆ చంద్రుడు, ఆ గ్రహాలు, వ్యవహారాలు అన్నీ వెనక్కు ఇంకా వెళ్తే అంటే ఒక చీకటి ఉంటుంది. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పెంజీకటి కవ్వల ఎవ్వడు ఏకాకృతి వెలుగు అతనినే సేవింతును గజేంద్ర మోక్షంలో ఉంటాడు. ఆ పెంజీకటి అనేటటువంటిది తమస్సు. అదే తమస్సు నుంచే తమసోమా జ్యోతిర్గమయ అంటాం. తమస్సు అంత గొప్పది కాబట్టి శబ్దాల లోపల మనకు నీ తరమా నా తరమా అనే శబ్దం ఒకటి ఉంటుంది. తమ అనేది దాని పైది. తారతమ్యము అనే పేరు ఒకటి వాడుతూ ఉంటాం. తరతమ భేదాలు లేకుండా వాడు ఎట్లా ప్రవర్తిస్తున్నాడు అంటుంటాం. దీన్నే సూపర్లేటివ్ డిగ్రీస్ అంటారు, గుడ్ బెటర్ బెస్ట్ లాగా. తరతమ, ఉత్తర, ఉత్తమ ఇట్లా తీసుకుంటూ ఉంటారు. ఇటువంటి తమ అప్ టు దట్ తమ, ఆకాశం అన్నట్టుగానే ఆ తమ అప్ టు దట్ తమ అప్పటిదాకా విస్తరించినది ఏమై ఉంటుంది అంటే అణువే. దాన్ని ఇంగ్లీష్లో రాసి చూసేటట్టయితే ఏటీఏఎం అనో ఏదో రాసుకోవాలి మనం. దాన్ని ఏటీఓఎం అని రాసుకున్నారు వాళ్ళు. ఆతం అని రాసుకున్నారు. అది వాళ్ళు ఆతం అయింది, మన దగ్గర ఆత్మ అయింది, ఇంతే తేడా. కాబట్టి అణుస్వరూపానికి ఆత్మకు భగవంతునికి ఏమీ తేడా లేదు. సృష్టిలో అతి సూక్ష్మమైనటువంటిది శక్తితో కూడుకున్నదంతా ఎనర్జీ అనే పదం ఏదైతే ఉందో అదే భగవంతుడు. అది మేనిఫెస్టేషన్ అయిన తర్వాత రూపంగా మారిన తర్వాత దీనిలోనూ అదే ఉంది. కానీ ఇది మరుగునబడి పంచభూతాత్మకమైన మనస్సుతోని అది కప్పబడి ఉండి ఒక రూప భావనకు వచ్చింది. ఈ రూపం ఎప్పుడైనా కానీ మళ్ళీ భగవంతునిగా మారాల్సింది. అంటే అప్పుడే ఈ భేదాలు వచ్చాయి, జీవాత్మ పరమాత్మ అని. అంతే. ఈ మనస్సుతో కప్పబడ్డటువంటి పంచభూతాలతో కప్పబడ్డటువంటి ఈ శరీరంతో వేరు రకాల ఆలోచనలు, వేరు రకాల భావాలతో నిండిపోయింది ఇక్కడ. ఎందుకంటే మసిపాత మాణిక్యం అంటుంటాం. మాణిక్యం లోపల ఉంది, పైనుంచి మసిపట్ట కట్టేశారు. ఇది తీయాలి. ఈ లోకంలో మనం వచ్చినటువంటి ప్రయోజనం ఏమిటంటే ఈ మసిపట్ట కట్టేసి తీసేయడం కోసం వచ్చాం. దీనికే తగిన జ్ఞానం కావాలి, దీనికే తగిన గురువులు కావాలి. ఆ మార్గం చెప్పడానికి గురువు అవసరం. వేదంలో ఉన్నటన్ని మంత్రాలే సమ్మానా లేకుంటే సూక్తాలా లేకుంటే ఏం చెప్తుంది వేదం? వైదిక విజ్ఞానం మొత్తంలో కూడా వైదికం మొత్తం వేదము, బ్రాహ్మణము, ఆరణ్యకము, ఉపనిషత్తు అని 4 భాగాలుగా మనకు కనపడుతూ ఉంటుంది. వేదం నిజానికి అధ్యయనం చేసేటట్టయితే పూర్తిగా అది సైన్స్. వేదంలో ఉండేటటువంటి దాంట్లో మెరుపుల విషయం ఉంటుంది, సముద్రాల విషయం ఉంటుంది, వర్షాకాలం ఉంటుంది, ఎండాకాలం ఉంటుంది, వేరువేరు ద్యుస్థానీయ దేవతల యొక్క ప్రభావాలు ఏ విధంగా ఉంటుంటాయి
అనే విషయం ఉంటుంది. మన దురదృష్టవశాత్తు ఏంటంటే అది సులభతర సంస్కృతం కాకుండా అటువంటి అక్షరాలు కూడా మిస్ అయ్యేటట్టయితే ఇది సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ మిస్ అవుతాయనే భావనతోని వాటికి ఘన జట ఏర్పాటు చేసేసి అక్షర ఉచ్చారణ ఫొనిటిక్స్ ద్వారా సూచన చేసుకుంటూ వెళ్ళినటువంటి విధానం వేదంలో ఉంది. కాబట్టి వైదిక విజ్ఞానం లోపల ఉండేటటువంటిది సూక్తము అంటే మంచి మాట, ఉక్తము మంచి మాట. అట్లాగే మంత్రము మననాత్రాయితే ఇది మంత్ర, అధికంగా మననం చేయడం ద్వారా మనం రక్షించేటటువంటిది. అంటే సైన్స్ తెలుసుకుంటే మనం రక్షిస్తుంది కదా, దాని గురించి తెలుసుకుంటే రేపు పొద్దున మళ్ళీ మన జీవితం ఎట్లా వెళ్తుందో తెలుసుకుంటూ ఉంటాం. అందుకని మనం ఈ రోజుల్లో చదువుతున్నటువంటి అనేక రకాల సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ అన్నిటికీ కూడా మనం ఇవాళ వెతుక్కుంటూ వెళ్ళేటట్టయితే ఖచ్చితంగా అన్నీ వేదంలో ఉన్నవే. అన్నీ వేదంలో ఉన్నాయి అని చెప్పేసి అనుకుంటూ భ్రమపట్టం కాదు. ఇవాళ మనం రీసెర్చ్ మళ్ళీ వెనక్కి వెళ్ళి చేసుకొని తీరాలి. ప్రతి మంత్రం వెనక ఎందుకు ఈ మంత్రం ఉంది, ఈ మంత్రం వెనక లక్షణం ఏంటి, ఈ తత్వాన్ని మనం ఎట్లా అధ్యయనం చేయాలి అని వెళ్ళేటట్టయితే అంతా మన చుట్టూ ఉండేటటువంటి ఈ సౌరశక్తి, చాంద్రిక శక్తి, ఈ పంచభూతాత్మక శక్తి, ఈ భూమి మీద ఉండేటువంటి ఎనర్జీ, ఈ ఎనర్జీస్కి మధ్యలో సమన్వయం, ఈ సమన్వయం మన జీవితం మీద ఎట్లా ప్రభావితం చేస్తుంది, సాధారణమైన వ్యక్తి ఈ లోకంలో ఎట్లా బతకాలి అని చెప్పేటటువంటి తర్వాత రోజుల్లో వచ్చినటువంటి మంత్రాలు కానీ, అధర్వణ వేదాది దాంట్లో వచ్చినటువంటి మంత్రాలు కానీ, మూల మంత్రాల లోపల మొత్తం కూడా ప్రకృతి తత్వం, జ్యోతిష తత్వం అంటే ఆకాశ సంబంధమైన తత్వం, ఈ చెట్లు, పుట్టలు, పాములు, వ్యవహారం వీటికి సంబంధించిన తత్వాలతో కూడుకునే ఉంటాయి. ఇన్ని ఉంటాయి. అన్నం గురించి ఒక సూక్తమే ఉంటుంది. అన్న సూక్తం అని చెప్పేసి చెప్పుకుంటూ అది బ్రాహ్మణుల ఇళ్లలో ఈ తద్దినాలు పెట్టేటప్పుడు అన్న సూక్తం అని చదువుతారు. అన్నం ఎంత విశేషం అని చెప్పేసి మళ్ళీ దాంట్లోనే సాధారణ జాగ్రత్తలు కూడా చెప్తారు. అన్నం ననింజా తద్వ్రతం అంటాడు, దాన్ని నిందించకండి. అన్నం మనకు లోకంలో అన్నం పరబ్రహ్మస్వరూపం, ఈ పదాలన్నీ కూడా వినిపిస్తూ ఉండేది. అన్నం నపరిచక్షీత, దాన్ని అనవసరంగా పరీక్షలు చేసి చూసి చూడకండి, దానిలో దైవత్వాన్ని ఆపాదింపజేయండి, స్వీకరించండి అని చెప్పేసి. ఇవన్నీ వ్రతంలాగా స్వీకరించండి, లేకుంటే పాపాలు వస్తాయి మీకు జాగ్రత్త అని చెప్పేసి ఇట్లా చూసుకుంటూ వెళ్ళిపోయినటువంటి మంత్రాలన్నీ కనపడతాయి. దాంట్లోనే కిగ్గుస్విదాసీత్ పూర్వచిత్తి, కిగ్గుస్విదాసీత్ బృహద్వయ, కిగ్గుస్విదాసీత్ పిశంగిల, కిగ్గుస్విదాసీత్ పిల అనుకుంటూ వైదికం ప్రశ్నలు ఉంటాయి. అంటే ఈ గ్రహం సూర్య ఏకాకీచరతి చంద్రమా జాయతే పునః, సూర్యుడు ఒక్కడే కనపడుతూ ఉంటుంటాడు, చంద్రుడు తర్వాత కనపడుతూ ఉంటుంటాడు. ఇటువంటి మంత్రాలు దాంట్లో ఉంటాయి. అన్నసూక్తంలో చెప్తున్న మంత్రాలు ఇవన్నీ కూడా. అదే కింతద్విష్ణోర్బలమాహు కాదీప్తి కిం పరాయణం, విష్ణువుకు బలం ఏమిటి? విష్ణువు అంటే ఇక్కడ మనం అనుకునేటువంటి విష్ణువు కాకుండా వ్యాపించినటువంటి విష్ణువు. ఆయనకు కాదీప్తి కింపరాయణం, ఆయన లక్ష్యం ఏంటి అనుకుంటే వాతాద్విష్ణోర్బలమాహు, వాయువు విష్ణువుకు బలం అంటాడు. అక్షర ఆ దీప్తిరుచ్యతే అంటే ప్రశ్నకు మళ్ళీ ఆన్సర్స్ వస్తూ ఉంటుంటాయి. ఇటువంటి విషయాలు మనం గమనించగలుగుతూ ఉండేటట్టయితే దాంట్లో గణానాంత్వా గణపతికి భవామహే అని చెప్పేసి వేదంలో ఉంది. కాబట్టి ఈయన గణపతి, ఈ రూపం అని చెప్పేసి తర్వాత రోజుల్లో మనం ఆపాదింపజేసుకున్న మంత్రం ఇది తప్ప గణానాంత్వా అనేటటువంటిది ఈ గణపతి కోసం రాసిన మంత్రం కాదు, ఆపాదింపజేసుకున్న మంత్రాలు. ఇప్పుడు నవగ్రహాల మంత్రాలు కూడా చదువుతూ ఉంటాం. ఈ వైదిక సాహిత్యంలో చదివే ఈ నవగ్రహ మంత్రాల్లో కూడా తర్వాత రోజుల్లో గ్రహ విషయాలను గమనిస్తూ దానికి నియరెస్ట్ మీనింగ్ ఉండేటటువంటిది. శమగ్నిరగ్నివిస్కర ఛన్నస్సవతు సూర్య అనే దాంట్లో అంతా శం శాంతి కలిగించుగాక అనే అర్థం లోపల వాడుతూ ఉంటుంటారు. శం అగ్ని, ఇప్పుడు మనకు జ్యోశాంతి అంతరిక్షకం శాంతి అని చెప్పేసి చెప్పినట్టుగానే శం అగ్ని, అగ్నివిస్కర ఛన్నస్తపతు సూర్య, సూర్యునికి శమించుగాక. ఈ శని మంత్రాల్లో ఉన్నవన్నీ కూడా ఇటువంటి భావాలు. అన్నీ శమించుగాక, అన్ని ఇబ్బందులు లేకుండా ఉండుగాక అని. మనం సాధారణంగా ఈ లోకంలోకి ఏమొచ్చేసిన తర్వాత ఏమనుకుంటాం, అదేదో వైదిక మంత్రంలోనే ఇదంతా శని గురించి చెప్పాడు అనుకుంటాం. కాదు, ఇది నియరెస్ట్గా దాంట్లో జరగబోయేటటువంటి తప్పు ఒప్పును గమనించి ఆపాదింపజేసుకున్న తర్వాత దాన్ని 100 మంది 1000 మంది ఉచ్చరించి అది మంత్ర స్థాయికి తీసుకొచ్చాం. అధికంగా మననం చేయడం ద్వారా మంత్రం అవుతుంది అని మననాత్రాయితే ఇది మంత్ర అని కదా, అధికంగా మననం చేసి దాన్ని మంత్రంగా భావన చేయడం జరుగుతూ వస్తుంది అనమాట. మేము ఇందాక మీరు చెప్పినప్పుడు వేదం సైన్స్ పరంగా చెప్పింది, ఎలా సృష్టి స్థితి విషయాలు ఇవన్నీ గురించి చెప్పింది, ఎలా ఇది వచ్చిందని చెప్పారు. అది ఎక్కువ మనకు పురుషోక్తంలోని స్త్రీ సూక్తంలోనే ఎక్కువ కనపడతాయి. చాలా కనపడుతుంది. కొన్ని విషయాలు పురుషోక్తం నుంచి, కొన్ని విషయాలు స్త్రీ సూక్తం నుంచి చెప్తారు. స్త్రీ సూక్తానికి సంబంధించిన, పురుష సూక్తానికి సంబంధించిన విషయము విశ్వవ్యాప్తానికి సంబంధించిన విషయం మనకు కనపడుతుంది. విశ్వవ్యాప్తం లోపల కనిపించే విశ్వనారాయణం అంటే నారాయణుడు విశ్వాన్ని ఒకే కృతంగా తీసుకొని వచ్చేసేసి ఆయనకు ఏంటి బాహువులిని, కళ్ళిని,
సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష, సహస్రపాత్ అనే పదం చెప్పే సహస్రము అనే శబ్దానికి అధికము అనేకము అని చెప్పేశాను. మరి నిజానికి ఒక పురుషుడైనటువంటి వాడిని మనం ఎందుకు ఆపాదింపజేసుకోవాలి అంటే నీకు అర్థం కావాలి కాబట్టి. ఆయనకు శీర్షాలు ఎన్ని ఉన్నాయి? సహస్రం. మరి సహస్ర శీర్షాలు ఉంటే మనకు లెక్క ఎందుకు పెట్టాలి? సహస్రాక్ష 2000 కళ్ళు ఉండాలి కదా, సహస్రాక్ష, సహస్రపాత్ 2000 కాళ్ళు ఉండాలి. ఈ లెక్కలు పెట్టడానికి 1000 కాదు, అనంతమైన అనే అర్థం లోపల. సభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగులం అనుకుంటూ భూమి ఆకాశానికి సంబంధించిన విషయంలో ఇక్కడి నుంచి అక్కడ దాకా విస్తరించినటువంటి ఒక భావన స్వీకరించారు. నిజానికి మరి మనకు మొదటి నుంచి జరుగుతున్నది ఏంటి అంటే ఇక్కడి నుంచి ఆకాశాన్ని వరకు దర్శించడం అనేది అలవాటుగా మారింది. మనం కింద ఉన్నాం, ఆకాశాన్ని దర్శిస్తున్నాం. అది అత్యద్భుతంగా విస్తరించి ఉంది. ఆ విస్తరించి ఉన్నటువంటి ఈ ఆకాశం ఎక్కడికి మొదలు, ఎక్కడికి ఎండింగ్, ఏం జరుగుతుంది, ఆ చుక్కలు ఏంటి, ఆ గ్రహాలు ఏంటి, నక్షత్రాలు, మనకి ఏమీ అర్థం కాదు. అర్థం కానప్పుడు నేనున్నటువంటి ప్రదేశం నుంచి అట్లా విస్తరించి చూసేటువంటి ప్రతి భావన మీకు పురుష సూక్తంలో కనిపించే భావన, అత్యద్భుతంగా విస్తరించిన భావన. దాంట్లో కూడా అనేక ప్రశ్నలు సమాధానాలుగా కనపడతాయి. పురుష సూక్తం మొత్తంలో కూడా విస్తరించినటువంటి భావన వచ్చి ఆ విశ్వము అనేటటువంటిది అంతగా విస్తరించడం వల్ల విష్ణు శబ్దానికి వ్యాపన శబ్దాన్ని తీసుకొని తర్వాత రోజుల్లో పౌరాణిక పాత్రలుగా మారినటువంటి అవతార రూపాల్లో కృష్ణునికి రామునికి కూడా మనము నీలిరంగు వేసేటటువంటి సంప్రదాయము, నీలమేఘఛాయ ఓలుదేహం వాడు అనేటటువంటి పదం, నల్లని వాడు పద్మనయనంబులవాడు అని చెప్పేసి ఆ రంగుకు మన వాళ్ళు స్వీకరించింది. అంటే అది నలుపు కూడా అది కృష్ణ వస్తువు అంటాం, కృష్ణ శబ్దానికి కూడా నలుపు అనే అర్థం, అది ఆకర్షింపజేసేది అని అర్థం. ఈ భావనంతా చెప్పినటువంటిది పురుష సూక్తం మనకు. ఆ పురుష సూక్తంలో అసలు నిత్య జీవితం మొత్తంలో కూడా ఈ విశ్వభావన ఎందుకు మనం విస్తరిస్తుంటూ పోవాలి, అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అంటాడు. మొత్తానికి ఉండేటటువంటిది ఈ విశ్వానికి రాత్రింబగళ్ళు పార్శ్వం అయ్యేటట్టయితే రూపం ఏంటాయంటే నక్షత్రాన్ని రూపం అంటాడు. అశ్వినవ్యాత్తం, అశ్విన్యాదులు మనకు పేరు గుర్తు చేయటానికి అవి, అది ఈ వరుసలో చెప్పుకుంటూ వచ్చేటటువంటిది. ఇక శ్రీ సూక్తానికి వచ్చేటట్టయితే విశ్వవ్యాప్త భావన నుంచి ఇది లిమిటేషన్స్ దేని వరకు వచ్చాయంటే మన చుట్టూ ఉండే ఒక ఓజోన్ పొరకు తీసుకొచ్చాయి. ఆ ఓజోన్ పొరను తీసుకొచ్చిన తర్వాత సూర్యుని యొక్క వెలుగు పరిపూర్ణంగా భూమి మీద పడే అవకాశం లేదు. పరిపూర్ణంగా భూమి మీద పడేటట్టయితే ఇతర గ్రహాల్లాగా మాడిపోతుంది. కాబట్టి మన దగ్గర ఉండేటటువంటి ఈ ఓజోన్ పొర విస్తరించింది. ఈ విస్తరించకుండా అడ్డుపడేటటువంటి వ్యవహారాలు జరిగిందన్నీ పురాణ కథలు చెప్పాయి. హిరణ్యకశిపుడు చేసిన పని, హిరణ్యాక్షుడు చేసిన పని, ఈ ఓజోన్ పొర విస్తరించకుండా అడ్డం పడ్డారు. అడ్డం పడుతున్న సమయం లోపల వాటిని విస్తరింపజేసే ప్రయత్నం చేసిన వాడు వామనుడు. ఆయన 3 ఇంతలు చేశాడు. ఒక్కింత ఉన్నదాన్ని త్రివిక్రముడుగా మారాడు అని చెప్పేసి చూపిస్తారు. వామనుడు చేసిన పని ఏంటంటే ఉన్న ఓజోన్ పొరను 3 ఇంతలు చేసుకొని తీసుకొచ్చాడు. అయితే ఈ ఓజోన్ పొర ఇంతగా బాగా ఉండటం వల్ల మనకేమైపోయామంటే మన పరిపూర్ణంగా ఆ ఎనర్జీని డైరెక్ట్గా తీసుకొచ్చే ప్రయత్నం లేకుండా ఒక పొర మనల్ని కాపాడుతుంది అని శ్రీ సూక్తం చెప్తుంది. కాంసో ఓ స్మితాం హిరణ్య ప్రాకారాం ఆర్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం, మనం తృప్తిపరుస్తూ ఉంటుంది. అది ఎట్లాగంటే ఈ సూర్యకిరణం పూర్తిగా పడ్డప్పుడు ఇట్లా స్ప్రెడ్ అయిపోతుంది, అంతేగాని దాంట్లో నుంచి ఫిల్టర్ అయ్యి లోపలికి వస్తుంది. ఇవాళ మనకు ఈజీగా అర్థం చేసుకొని చెప్పాలంటే ఫోన్కు ఛార్జింగ్ పెట్టుకుంటున్నప్పుడు ఛార్జరు ఏం చేస్తుందంటే ఎనర్జీకి డైరెక్ట్గా కనెక్ట్ చేసినప్పుడు కూడా మీ సెల్ ఫోన్కి అవసరమైంది అక్కడ షాక్ రాదు ఇక్కడికి, అది ఫిల్టర్ చేసిన ఎనర్జీనే ఇక్కడికి ఇస్తుంది. ఆ ఛార్జర్ ఎటువంటిదో ఈ ఓజోన్ పొర అటువంటిది మనకు. అది ఆర్ద్రాం జ్వలంతి, కిందికి వస్తే ఆర్ద్ర, పైకి వెళ్తే జ్వాల. అందుకని అమ్మవారి నామాలో జ్వాలామాలిని ఉంటుంది, కిందికి వస్తుంది. అదే నరసింహస్వామి రూపాల్లో జ్వాల నరసింహస్వామి వస్తాడు, మామూలు ఇవి వస్తాయి. ఇట్లా మనకు కనిపించే విధానాలు ఉంటాయి. శ్రీ సూక్తం చెప్పినటువంటి దాంట్లో అసలు ప్రకృతి వర్ణన పరిపూర్ణంగా భూమి నుంచి చూస్తే సూర్యుడు ఎట్లా కనపడాలి. ఎందుకంటే అంతకుముందు సూర్యుడినే కనుక మనం ఈ ప్రకృతి పొర నుంచి, ఓజోన్ పొర నుంచి బయటికి వెళ్ళి చూస్తే ఓన్లీ వైట్, అసలు మనం చూడలేము, ఆ వెలుగును భరించలేము, మనం ఉండలేము. కానీ కిందికి వచ్చి చూసేటట్టయితే రంగులు రంగులుగా కనపడుతుంది. పొద్దున్నే కనిపించేటటువంటి వెలుగు వేరు, తర్వాత కనిపించే వెలుతురు వేరు. ఆ రెండవ వెలుగైనటువంటి పసుపు నారింజ వర్ణాలతో కూడుకున్నటువంటి దాన్ని వర్ణించింది శ్రీ సూక్తం. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజత స్రజాం, ఈ హరిణీ శబ్దమే ఉపయోగించారు. ఎందుకంటే కిరణము
ఆ ఓజోన్ పొర కన్నా ముందు స్ట్రైట్గా వచ్చినప్పటికీ ఓజోన్ పొర తాకిన తర్వాత వచ్చేటటువంటి కిరణం కొంచెం సర్పిలాకృతిలో కిందికి వస్తూ ఉంటుంది. ఆ హరిణి ఏ విధంగానైతే లేడి ప్రయాణం ఏ విధంగానైతే ఇట్లా వెళ్తూ ఉంటుందో ఆ విధంగా ఈ సూర్యకిరణ గమనం ఉంటుంది అని చెప్పేటటువంటిది ఒక స్త్రీకి వర్ణింపజేసినట్టుగా శ్రీ సూక్తం చెప్పబడ్డటువంటిది. దాంట్లో ఇంకా జలాన్ని అమ్మవారిలాగానే భావన చేయమని చెప్పేసి ఆపసృజంతు స్నిగ్ధాని చిక్లీ తపసమే గృహే చిక్లీదుడు అనే ఋషి చూశాడు ఇది. నిజదేవీం మాతరం శ్రీయం వాసయమే కులే అని చెప్పేసి. ఇంకా విశేషం ఏంటంటే ఈ భూమి మీద ఈ ఓజోన్ పొర ఎప్పటికీ కూడా సక్రమంగా నిర్విఘ్నంగా ఉండాలి అనుకునేటట్టయితే ఈ భూమి మీద చక్కగా బిల్వ వృక్షాలు పాతండి. అది ఆదిత్య వర్ణంతో ఒక తపస్సు వల్ల పుట్టింది, దీనికి గింజలు లేకుండా పుడుతుందయ్యా ఇది. ఆదిత్యవర్ణే తపసో అధిజాతో వనస్పతిస్తవ వృక్షో, ఇది వనస్పతి, తవ వృక్షో అధ బిల్వః తస్య ఫలాని తపసా అనుదంతు. తపసా అని చెప్పేసి అనేదానికి మనం హోమం చేయొచ్చు. ఇప్పటికీ కూడా మారేడు కాయల్లో తేనె లాంటిది వేసి నెయ్యి కలిపి హోమాలు చేస్తే శ్రీ సూక్తంతో హోమాలు చేసి సంపద కోసం ఆనందం కోసం చేసేటువంటి సంప్రదాయం మనకు ఉండే. ఈ సంపద ఏంటయ్యా అంటే ఈ చుట్టూ మన ప్రకృతిని కాపాడుకోవాల్సిన సంపద. అసలు ఈ విషయాలు మనకు వేదంలో ఉన్నాయన్న భావన వైపు మనం వెళ్ళాం. శ్రీ సూక్తం ఎందుకు చదవాలి అనుకుంటే ఈ పైసలు బాగా రావాలంటే శ్రీ సూక్తం చదువుకోవాలి అనే భావన వైపు తీసుకొస్తాం. కానీ ఈ ప్రకృతి రక్షణ విషయం ఇంత గొప్పగా చెప్పినటువంటిది. ఇవాళ శివలింగం మీద మారేడుదలం ఎందుకు పెట్టాలి అంటే భూమి మీద ఎక్కువగా మారేడు చెట్లు పెట్టండి అని చెప్పడానికి, తులసి వృక్షాలు పెంచండి అని చెప్పడానికి, ఉన్న వృక్షాలు తీసుకొచ్చేసి తుంచి దాని మీద పోయమని చెప్పడానికి కాదు. దాని మీద చేయడం అనేది ఒక ప్రతీక, అంతవరకు ఉపయోగిద్దాం, దాని తర్వాత దాన్ని తీర్థంగా వాడదాం, అంతవరకే. కానీ ఒక చెట్టుది తీసుకొచ్చినప్పుడు 10 చెట్లు ఆల్రెడీ మనం పాతిపెట్టి ఉండాలి అక్కడ. అట్లా పెంచి ఈ చుట్టుపక్కల ఉండేటువంటి కాలుష్యాలని నివారణ చేయండి అని ఈ రోజుల్లో కాదు, ఎప్పుడు చెప్పింది వేదకాలంలో నుంచి వచ్చినటువంటి సూక్తం అది. మరి ఇంత మంచి మాటలు మనకు తెలిసి దాంట్లో సైన్స్ ఉందనే విషయం మనం గమనించి అన్నీ ఇవే ఉంటాయమ్మా. మనకు తప్పనిసరిగా సూర్యుని కిరణము, మనకు వచ్చేటటువంటి కాంతి కిరణాల ద్వారా వచ్చే ఆకర్షణ శక్తులు, దాని నుంచి వచ్చేటువంటి ఇబ్బందులు, వాటి నుంచి మళ్ళీ అధిగమించేటువంటి విధానాలు, అనేక రకాలైనటువంటి అంశాలు మనకు మొదటి 2 వేదాల లోపల చాలా స్పష్టంగా కనపడతాయి. 3వ వేదం 4వ వేదంలోకి వచ్చేసరికి కొంచెం పలచగా కనపడతాయి ఇవన్నీ. 4వ వేదానికి వచ్చేసరికి కాస్త వ్యక్తికి ప్రాధాన్యం ఇచ్చేటటువంటి అంశాలు, వ్యక్తి చేసేటువంటి పనులకు, వ్యక్తి యొక్క ప్రోగ్రామ్స్కి సంబంధించిన అంశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఈ వేదం లోపల ఈ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మానని, ప్రజ్ఞానం బ్రహ్మానని ఇలా ఉపనిషత్ వాక్యాలు చెప్తాయి. అంటే ఇలా జ్ఞానం అనేది మనకి ఏ వేదం నుంచి ఎక్కడి నుంచి వస్తుంది? ఇదంతా బ్రహ్మశబ్దమే జ్ఞానం. మొట్టమొదలు బ్రహ్మశబ్దానికి బృహతి బ్రహ్మయతి అని అర్థం, విస్తరించినది అని అర్థం, అధికంగా విస్తరించింది. అధికంగా విస్తరించిన దాన్ని 2 రకాలుగా అర్థంలో తీసుకున్నారు. దాన్ని ఒకటి కాలానికి, ఒకటి ప్రకృతికి ప్రతీకగా తీసుకున్నారు. అందుకనే చతుర్ముఖ బ్రహ్మను కూడా మనం కాలానికి దీనికి తీసుకుని సృష్టికర్తగా తీసుకెళ్ళించవచ్చారు మనకు. అట్లాగే అద్య బ్రహ్మణ ద్వితీయపరార్థే శ్వేతవరాహ కలిపే, ఈ సృష్టి వికసించినప్పటి నుంచి బ్రహ్మకు సంబంధించిన కాలము అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. మనకు సంకల్పంలోనే చెప్తారు ఈ విషయం. బాగా విస్తరించినది బ్రహ్మ, దాని లోపల పరమమైనటువంటి అంశం పరబ్రహ్మ. అంటే ఇప్పుడు దేవుడు ఎవరు? పరబ్రహ్మతత్వం. సత్యం ఏంటి, జ్ఞానం ఏంటి, అనంతం ఏమిటి అనే శబ్దాలు కనుక చూసేటట్టయితే ఏది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుందో, ఎస్టాబ్లిష్డ్ లేదా మేనిఫెస్ట్ అయినటువంటిది ఎప్పటికీ కూడా పోతుంది, కానీ చివరికి మిగిలేది ఏమిటో చెప్పేటటువంటిది సత్యం. ఏకం సత్. మీరు ఎన్ని చెప్పండి, సత్యం అనేది సత్యమే. సత్యం అనేటటువంటి దానిని మనము ట్రూత్ అనే ఇంగ్లీష్ పదంలోకి వాడకూడదు. ఎందుకంటే సత్యానికి మరొక పదం కూడా వాళ్ళే చెప్పారు. తాత్కాలిక సత్యాలు, కొంత ఎక్కువ కాలం ఉండేటటువంటి దాన్ని ఋతము అన్నారు వాళ్ళు. సత్యంచ స్వాధ్యాయ ప్రవచనేచ రతంచ స్వాధ్యాయ ప్రవచనేచ అన్నారు. ఋతము అనే శబ్దాన్ని వాడారు. ఈ ఋతమే ఇంగ్లీష్లోకి ముందర టీ పెట్టారు, TRUTH, ట్రూత్ అయింది వాళ్ళకు. మనకేమో ఋతం అయింది అది. ఆ ఋతము అనేటటువంటిది తాత్కాలిక సత్యం. ఉదాహరణకు మనకు ఇంగ్లీష్లో నేర్చుకునేటప్పుడు ఫస్ట్ చెప్తారు సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, యూనివర్సల్ ట్రూత్ అంటాడు దాన్ని. ఇది ఇట్లా నేర్చుకోవడానికి సరే, ఆ పిల్లల వయసుకు ఆ జ్ఞానానికి అది ఓకే. కానీ ఈస్ట్ అనే పేరు ఎవరు పెట్టుకున్నారు? సన్ ఉదయిస్తున్నాడా, మనం ఉదయిస్తున్నామా, మనం తిరుగుతున్నామా? పోనీ ఓ 50 కిలోమీటర్ల పైకి వెళ్ళి చూద్దాం, సన్ ఉన్నాడా, భూమి ఉందా, మనకు ఉదయం ఉందా, ఈస్ట్ ఉందా, వెస్ట్ ఉందా, ఇట్లా ఆలోచిస్తూ పోయేటట్టయితే ఏది సత్యం కాదు. కానీ
ఒక ప్రాంతానికి ఒక విధానానికి ఒకటి సత్యం అని చెప్పేసి చెప్పుకునేది తాత్కాలికంగా దీన్ని ఋతము అంటారు. అటువంటి ఋతాలు కాకుండా పరిపూర్ణంగా నిత్య జీవితంలో ఎప్పటికీ ఉండేది, మనలో ఉండేది, ఒక వస్తువులో ఉండేది. ఇప్పుడు ఈ మనం కూర్చున్న ఈ బలం ఉంది, ఇది సత్యం అనడానికి దీని లోపల ఉండేటటువంటి ఒక శక్తి. ఆ శక్తి ఎందుకు అది శక్తి అవుతుంది అంటే మనం కూర్చుంటే ఆపింది, దాని మేనిఫెస్టేషన్ అటువంటిది. దాంట్లో పరమాత్మ ఉంటాడు. అందుకనే ఈ స్తంభం బొన చూపగలవే అని చెప్పేసి చెప్తే స్తంభంలో ఎందుకు ఉంటాడా అంటే అది పట్టుకునే శక్తిలో దాన్ని ఆపుతుంది. అది ఆపగలిగిన శక్తి మరి మనకు లేదు కదా, మనం పట్టుకొని నిలబడలేం కదా. మరి అది దాంట్లో ఆ శక్తి ఉంటేనే కదా. అందుకని ప్రతి పదార్థంలోనూ కూడా శక్తి ఉందని గమనించడం అనేటటువంటిది చూడటం సత్యం. ఆ సత్యం ఎప్పటికైనా శాశ్వతం. ఈ ఎస్టాబ్లిష్మెంట్, ఈ సూర్యుడు వెళ్తాడు, ఈ భూమి వెళ్తుంది, అన్నీ పాడైపోవచ్చు కాక చిట్ట చివరికి మిగిలేది ఒక ఎనర్జీనే. సృష్టి అనేది ఒక శక్తితోనే ఉంటుంది. మళ్ళీ మేనిఫెస్టేషన్ జరిగితే జరగచ్చు, జరగకపోతే జరగకపోవచ్చు. ఇది సత్యానికి. మరి ఈ సత్యానికి తెలుసుకోవలసిన విధానం ఏమిటి, ఇది మూలము, ఇది అన్వేషించే విధానం ఏమిటి అంటే నాలోనూ ఈ వెలుగు ఉంది అనేటటువంటి అంశాన్ని నేను దృష్టిలో పెట్టుకోవాల్సిందే జ్ఞానం. దేనికి జ్ఞానం రావాలి అంటే జ్ఞానం రావాల్సిందే మనసుకు జ్ఞానం రావాలి. ఈ శరీరం ఉత్తదే, ఇదొక వ్యక్తమైనటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్. ఈ ఇన్స్ట్రుమెంట్ ఒక్కొక్కరికి ఒక్కో రూపంలో ఉంటుంది. ఏదో ఒక రూపంలో ఒక ఇన్స్ట్రుమెంట్, దీనికి సొంత తెలివి లేవు. కానీ దీన్ని నడిపించేటటువంటి మనస్సు అనేటటువంటిది తనకుండే కర్మలు, తనకుండే ఇష్టాలు, అయిష్టాల ద్వారా ఈ శరీరాన్ని నడిపిస్తుంది. నీ ఇష్టాలు నీ ఇష్టం, నువ్వేమైనా చేసుకో, నేను మాత్రం ఇట్లా చూస్తూ ఉంటాను ఒక సాక్షిగా. నీలో ఎనర్జీ, నేను మూలంగా ఉన్నాను, నువ్వు బయటికి ఎస్టాబ్లిష్ అయ్యి నీ ఇష్టం వచ్చినట్టుగా చూసుకుంటున్నావు, నీ ఇష్టం అని చెప్పేసి చెప్పేటటువంటి ఒక శక్తి ఉంది. ఆ శక్తి మూలం అని తెలిసి మన మనస్సు దానితోని కూర్చోవటం, ఇటువైపు రాకుండా ఈ శరీర భాగాల వైపు దృష్టి, ఈ లోక దృష్టి నుంచి తగ్గి ఈ మూలం వైపు వెళ్ళే ప్రయత్నం చేయటం సాధనాక్రమం. కాబట్టి ఈ ఎనర్జీది, ఈ సత్యము శాశ్వతం అని తెలిసి ఈ జ్ఞానం ఏం చేయాలంటే ఆత్మజ్ఞానమే జ్ఞానంగా భావన చేసి మన మనస్సు ఇక్కడ పెట్టుకుంటూ దీనికి జ్ఞానం పెంచుకొని పోయిన తర్వాత దీనిలాగా మారిన తర్వాత ఇదే జ్ఞాని, ఇంతకన్నా జ్ఞానం లేదు. కానీ మరి ఇప్పుడు మనం చేసే ఈ పూజలు, అభిషేకాలు, అర్చనలు ఇవన్నీ ఏ విధంగా తోడ్పడతాయంటారు? మనిషిలో చిత్తశుద్ధి అనేది ఒకటి కావాలమ్మా. శరీరం లోపల వేరు వేరు భాగాల లోపల నర్వస్ సిస్టమ్ ఉంటుంది, ఆర్టరీ సిస్టమ్ ఉంటుంది, కిడ్నీస్, ఎక్స్క్రిటరీ సిస్టమ్స్ ఉంటాయి. ఈ సిస్టమ్స్ అన్నిటిలోనూ కూడా మనం పూర్వీకుల నుంచి తెచ్చుకున్నటువంటి ఆలోచన విధానాల వల్ల దాంట్లో అంతా మలినం నిక్షిప్తమయ్యొచ్చు. ఆ నిక్షిప్తమైనటువంటి మలినం అంతా ఎక్కడైతే మీరు ఖాళీ చేస్తున్నారో వెంటనే ఎనర్జీ పాస్ అవుతుంది. ఖాళీ ఉంటే ఎనర్జీ వచ్చేస్తుంది. ఆకాశతత్వానికి అందుకనే భగవంతుడికి సమ్మేళనం, ఎందుకంటే ఖాళీ నువ్వైతే అక్కడికి శక్తి వచ్చి కూర్చుంటుంది. మనం ఏం చేసాము అంతా, ఇప్పుడు మనకు ఆర్టరీస్ బ్లాక్ అవుతాయంటాం, ఈ బ్లాకే పాపం ఉంటున్నాం మనం. పుణ్యం అంటే అర్థం ఏంటి? ఆ బ్లాక్ తీసేయటం. ఈ బ్లాక్స్ అన్నీ కూడా శరీరం లోపల ముఖ్యంగా నర్వస్ సిస్టంలో ఉంటాయి. ఈ నర్వస్ సిస్టంలో ఉండేటటువంటి ఆ బ్లాక్స్ లేదా క్లీను, వీటినే మనం పుణ్యపాపాలుగా భావన చేసి ఇవన్నీ నిండిపోయి నిక్షిప్తమైనటువంటి వ్యవహారం అంతా చిత్తము అంటున్నాం మనం. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేటువంటి 4 మాటలు ఎక్కువగా మనము మనస్సుకుండే అంతరంగ చతుష్టయం అని చెప్పేసి అనుకుంటే, మనస్సు ఆలోచిస్తుంది, బుద్ధి విశ్లేషిస్తుంది, చిత్తము రికార్డ్ చేస్తుంది, రికలెక్ట్ చేస్తుంది, మళ్ళీ గుర్తు చేస్తుంది. అహంకారం నేను ప్రతిదానికి నేను అనే పదం యాడ్ చేసుకుంటూ దానిని తన పనిగా భావన చేసుకుంటూ కొత్తగా కర్మలను, ఫైల్స్ను సృష్టిస్తూ ఉంటుంది. అందుకని ఈ మూడవదైనటువంటి చిత్తం అనేది దీని నిండా నిండిపోయేటటువంటి విధానం అంతా అంత తొందరగా పోదు. కాబట్టి ఈ లోక జీవనంలో ఒక్కొక్కరికి వాళ్ళ స్థాయిని అనుసరించి పూజలు పెట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు మొట్టమొదలు అసలు ఒళ్ళు అస్సలు వంచని వాడు ఉన్నాడు అనుకోండి, ఇక్కడి నుంచి శ్రీశైలం, ఇక్కడి నుంచి తిరుపతి, ఇక్కడి నుంచి శబరిమల నడవండి అంటారు. నడుస్తుంటే శరీరం లోపల అన్నీ కరిగి మారుతూ ఉంటాయి. రత్నాకరుడు వాల్మీకి మారాలంటే రమ్మనే బీజాన్ని 100,000, 1,00,000, కోట్ల సార్లు ఉచ్చరించాడు. రామ 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 అనుకుంటూ కూర్చున్నాడు. ఆ అక్షరం ఉచ్చరించి శరీరంలో ఒక వేడి పెరిగి తన లోపల ఉండేటటువంటి పాత చిత్తము మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత, ఇంకా పాత గుర్తులు ఏవి లేకుండా పోయిన తర్వాత సృష్టి శక్తి తన శక్తిగా మారితే అద్భుతమైన కావ్యకర్తే వాల్మీకి అయ్యాడు. మరి ఇట్లా మారాలి అనుకునేటట్టయితే ఒక పూజ, ఒక విధానం లోపల మన మనస్సును ఫస్ట్ ఏకాగ్రం చేయాలి. ఏకాగ్రం చేయాలనుకుంటే ఒక చోట ఒక పూజ, ఒక ఆధారం మనకు కావాలి. ఈ ఆధారం అనేటటువంటిది మనకు సంబంధించిన గొప్పవాడు అనిపించే భావన రాకుంటే
మీరు గొప్పవాళ్ళు అనే భావన రాకపోయేటట్టయితే మీ దగ్గరకు వచ్చి నేను సరెండర్ కాలేను కదా. అందుకని మనం గొప్పవాళ్ళుగా భావన చేసేద్దాం అనుకున్నప్పుడు ఆ గొప్ప వాడైనటువంటి వాడికి మనకు ఒక ప్రత్యేకమైనటువంటి కథా కథనము విధానము పురాణము విషయం అంతా కూడా మనకు ఉంటుంది. దానిని ఆధారంగా చేసుకొని మనకు దేవాలయము ప్రతిపత్తి అర్చన ఆగమాలు విశేషాలన్నీ కూడా వస్తాయి. ఇదంతా ఒక క్రమ పరిణామంలో జరిగినటువంటి విశేషం. మొట్టమొదట్లో భారతదేశంలో ఇవన్నీ ఎస్టాబ్లిష్డ్ అయి ఉన్నటువంటి పదాలు ఉండవు. ఇది ఇట్లా అనుకుంటే కూడా ఒక అజ్ఞానమే. ఈ తర్వాత రోజుల్లో వచ్చినటువంటిది ఒక మూర్తి తయారు కావాలంటే ఆ మూర్తి వెనుక ఒక తత్వం ఉంటుంది. ఆ తత్వం ఏర్పడ్డ తర్వాత దాన్ని ఒక రకమైన ఒక యోగ దృష్టితో చూసేటట్టయితే దానికి ఇది ఇట్లా ఉంటే ఆ సృష్టి శక్తి ఈ శక్తిగా ఇట్లా మారితే ఎట్లా ఉంటుంది, ఓ భూమి ఆకర్షణ శక్తి రూపంగా మారితే ఎట్లా ఉంటుంది, ఒక విద్యుదయస్కాంత శక్తి రూపంగా మారితే ఎట్లా ఉంటుంది, ఓ పంచభౌతిక శక్తి రూపంగా మారితే ఎట్లా ఉంటుంది, ఒక సౌరశక్తి రూపంగా మారితే ఎట్లా ఉంటుంది, సప్తాశ్వరథ మారవడం అంటే ఎట్లా చెప్పాలి మనం, చంద్రుడికి రూపం ఇస్తే ఎట్లా ఉంటుంది కిందికి వచ్చిన తర్వాత. ఈ భావనంతా మనకు రావాలి అనుకునేటట్టయితే దానికి ధ్యానము, దాని తర్వాత దానికి రూపము, ఆ రూపానికి మళ్ళీ అర్చన పూజ వ్యవహారం. ఇక్కడి నుంచి వెళ్ళాలి అంటే ఈ రూపం దగ్గరికి వెళ్ళి దీంట్లో అర్చనలు పూజలు అన్నీ చేసుకుంటూ, అవును నేను నీకు చేస్తున్నాను ఈ పూజ, ఈ సింహం ఏంటి, ఆ పక్కన అమ్మవారు ఏంటి, ఈ అమ్మవారు ఇట్లే ఎందుకు ఉండాలి అనే భావన మనకు వచ్చిన తర్వాత దాని నుంచి మనిషి విశ్లేషణ మొదలవుతుంది అనేది మన ప్రాచీనుల భావన. వీడెక్కడికి చేరాలి చివరికి, మళ్ళీ ఆ శక్తితో సమన్వయం పొందాలి. ఆ శక్తితో సమన్వయం పొందడానికి ఇది ప్రారంభ వాక్యం. కానీ మన దగ్గర ఎక్కడ ఆగాము, ఈ విగ్రహం దగ్గర పూజ, నేను 99 ఏళ్ళు వచ్చింది, నేను శివుడి మీద నీళ్లు పోయింది లేవనండి అనుకుంటూ కూర్చుంటాను. నిన్ను ఎవరు పోయమన్నారు? 99 ఏళ్ళు వచ్చిన తర్వాత శివుడి మీద నీళ్లు పోయడం సంతోషమే, కాదనట్లేదు. కానీ శివుని యొక్క లింగము అనేటటువంటిది ఈ భూమికి సంకేతంగా భావన చేసి ఆ భూమి మీద పడే వర్షాన్ని భావన చేసుకుంటూ అదే మంత్రాన్ని జపించే, నీలకంఠాయ మృత్యుంజయ సర్వేశ్వరాయ సదాశివాయ శివన్ మహాదేవాయ నమః అనుకుంటూ ఆ వర్ష భావననే, ఆ జల భావన, పై నుంచి పోసే నీళ్ళే ఆకాశం నుంచి పడే వర్షం, ఈ భూమి శివలింగం అనే భావన పొందిన తర్వాత అది విజ్ఞాన భావనకు వెళ్తుంది. లేకుంటే మనమంతా ఎక్కడున్నాం, ఈ అజ్ఞాన భావనలో వస్తున్నాం. భారతం అంతా అజ్ఞానానికి మారడానికి కారణం ఏంటయ్యా అంటే ఒక రకంగా మనం ఎక్కడేస్తే అక్కడే దాటుతుంది, దాని వెనకకు వెళ్ళట్లేదు. శివలింగానికి నేను జీవితాంతం పూజ చేసి కూడా శివలింగ స్థాయి నుంచి ఈ లింగం తీసుకొచ్చాను, నేను బాణలింగం తీసుకొచ్చానా, లేకుంటే స్ఫటికలింగం తీసుకొచ్చానా, పచ్చలింగం తీసుకొచ్చానా, దేని మీద నీళ్లు పోస్తే ఎక్కువ పుణ్యం వచ్చింది, ఇది కిలోనా, అరకిలోనా, పావు కిలోనా, ఈ లెక్కలు పెట్టుకుంటూ కూర్చుంటే ఇది విజ్ఞాన భారతం కాదు, అజ్ఞాన భారతం. కాబట్టి ఈ భావాలు మనకు విస్తరించాలి, క్రమంగా మనం వెలగాలి. వెలిగితే ప్రతి మూర్తి వెనుక ఒక శక్తి ఉంటుంది. గణపతి పూజ చేస్తున్నామంటే ఓ భూమి ఆకర్షణ ఊహించగలగాలి. ఎందుకు ఈ కథ వచ్చింది, ఎందుకు చంద్రుడిని చూస్తే ఈయన పొట్ట బగలాలి, 2 సార్లు చచ్చిపోయిన తర్వాత ఎందుకు పుట్టాలి, ఏంటి ఎస్టాబ్లిష్మెంట్, ఈ కథ వెనక ఎంత జాగ్రత్తగా రాసి ఉంటాడు ఆ పురాణకర్త. ఆ జాగ్రత్తగా రాసిన దాన్ని మనం ఎట్లా అన్వయం చేసుకుంటున్నాం, దాన్ని కేవలం భయపెట్టడానికో ఇబ్బంది పెట్టడానికో వాడుతున్నామా? అది వ్రతం అన్నాడే, నియమాదేశి అన్నాడే, ఇవాళ మనం చేస్తుంది వ్రతం చేస్తున్నామా, అనవసరంగా గందరగోళం చేస్తున్నామా? ఇది విజ్ఞానం. ఈ విజ్ఞానం వైపు తీసుకెళ్ళింది మొట్టమొదటి రోజుల్లో సమాజం. తర్వాత రోజుల్లో ఏమైపోయినాయంటే అది వెనక్కి తీసుకెళ్ళిపోయింది. అదే ఇప్పుడు ఎవరు అంత విజ్ఞానం వైపు ఎవరు వెళ్ళటం లేదు. మీరు అన్నట్టుగా అభిషేకాలు పూజలు ఇవన్నీ కూడా చిత్తశుద్ధికి మార్గం చేసి ఆ చిత్తశుద్ధికి మార్గం నుంచి నెమ్మదిగా ఆ మూలాలకు తీసుకొచ్చే ప్రయత్నం జరగాలి. జరగకుండా మనకి ఏదైనా తపస్సులోకి వెళ్ళాలి. వాళ్ళు ఇంకా తపస్సులోకి వెళ్ళి ఈ సృష్టితో ఉండే ఏదో ఒక శక్తితో లింకప్ చేసుకోవాలి. తనలో ఉండేటటువంటి పంచభౌతిక శక్తిలో ఒక గాలితో కానీ, జలంతో కానీ, లేకుంటే అగ్నితో కానీ, వాయువుతో కానీ, లేదా ఆకాశంతో కానీ, లేదా పరమశక్తితో కానీ. ఇప్పుడు మీరు చెప్పేది ధ్యానం. ధ్యానం ఏం చేయకుండా చేయటం కాదు, అసలు ఏమీ తెలియకుండా ధ్యానం కూడా ఏమీ చేయలేం. మరి ఎట్లా చేస్తాం ధ్యానం, ఎవరితో ఎట్లా లింక్ ఎట్లా పెట్టుకుంటాం? అందుకనే మొట్టమొదటి రూపం దీనికి చెప్పింది. అందుకనే మనకు ఒక వరస ఇచ్చారు మన వాళ్ళు కూడా. చిన్నపిల్లవాడిని తీసుకొచ్చేసి వెంటనే నాన్న నువ్వు కళ్ళు మూసుకో ధ్యానం చేసుకో అంటే ఏమీ అర్థం కాదు. ఓ పేపర్ కింద పడేస్తే తొక్కుతుంటే నాన్న సరస్వతి దండం పెట్టు జాగ్రత్త అంటే, సరస్వతి అంటే ఎవరు అంటే దానికి రూపం చూపించాలి. రూపం చూపించి ఈ అమ్మవారి సరస్వతి, ఈమె నీకు పాఠాలు చెప్తుంటుంది, మీ స్కూల్లో టీచర్ ఉంటుంది కదా ఆమె ఎట్లా పాఠాలు చెప్తుందో ఈమె లోకానికి అందరికీ గురువు అని చెప్పేసి చెప్తాం. సరస్వతి అనగానే మనకు తర్వాత ఏం చేయిస్తుంటాం, ఓ పుస్తకం తొక్కద్దు సరస్వతి, ఓ పెన్ను తొక్కద్దు సరస్వతి, ఇదంతా సారస్వతి సంబంధంగా తీసుకొచ్చాం. సరతి అంటే కదిలేది, సరతి అంటే జ్ఞానం. ఆ సరతి అనేటటువంటి కదిలేటటువంటిది జ్ఞానము. సరస్వతి అనేటువంటి విషయం ఎప్పుడు వస్తుంది, వీడికి భాషా పాండిత్యం వచ్చిన తర్వాత వస్తుంది. అప్పటిదాకా వీడు చేయాల్సిన పని ఏంటి, ఆ సరస్వతి మూర్తికి యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్రవస్త్రాన్వితాను శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి అని చెప్పేసి నమస్కారం చేసుకుంటాను.
ఆమెకుండే ద్వాదశనామాలను పారాయణం చేస్తూను, శారద అనుకోనో లే వాణి అనుకోనో ఏదో పేరుతో పిలుచుకుంటూ మొత్తానికి తనకుండేటటువంటి బేసిక్ స్టెప్స్ దాటేంత వరకు విగ్రహం ఆధారం అవుతుంది. అందుకే పూజ అనేటటువంటిది అక్కడ ప్రారంభం చేయాలి. పూజ చేసిన తర్వాత ఆమెను గురించి ఇంకేమేమి ఉంది, అసలు ఈ సరస్వతి ఎవరు అని చెప్పేసి అనుకుంటున్నప్పుడు ఆమెకు ఉండేటువంటి స్తోత్రాన్ని చూస్తూ పోతాం. స్తోత్రానికి పోతే సరస్వతి త్రియం దృష్ట్వా వీణా పుస్తకధారిణి హంసవాహనమాయుక్త విద్యాదానకరీ మమ ప్రథమం భారతీ నామ. ఈ భారతి ఎవరు? భా అంటే ఏంటి? రతి అంటే ఏంటి? ద్వితీయంచ సరస్వతి, తృతీయం శారదాదేవి, చతుర్థం హంసవాహిని, పంచమం జగద్విఖ్యాతం, షష్టం వాగీశ్వరి తదా, కౌమారీ సప్తమం ప్రోక్త, అష్టమం బ్రహ్మచారిణి. ఇట్లా చెప్పుకుంటూ వెళ్ళామనుకోండి. ఒక్కొక్క శబ్దం, ఈ శబ్దం వెనక తత్వం ఏంటి? ఇది స్తోత్రం అని అర్థం చేసుకునే ప్రయత్నం. మనం స్తోత్రం చదువుతూ పోతాం, సహస్రనామాలు చదువుతాం, అష్టోత్తరాలు చదువుతాం, అన్నీ చదువుతాం, దేవాలయాల్లో కూడా చేస్తాం. నెంబర్ చదివామా లేదా అనేది ఇంపార్టెంట్గా మారిపోయింది. కానీ అట్లా కాకుండా ఆ స్తోత్రం ఎట్లా వెళ్ళాలి అంటే మూలాన్ని అన్వేషించాలి. మూలాన్ని అన్వేషించి ఆ అక్షర క్రమాన్ని మనం చదవాలి. చదివిన తర్వాత దాని అర్థం తెలుసుకుంటే ఈ శారద శబ్దానికి మూలం ఏమిటి ఒక అమరం చూస్తే తెలుస్తుంది. లేకపోయేటట్టయితే పండితుని దగ్గర కూర్చుంటే అర్థమవుతుంది. సరస్వతి అనే దానికి మూలార్థాన్ని అర్థం చేసుకోవటం, వాణి అంటే మూలార్థాన్ని అర్థం చేసుకోవటం. ఆమె చేతులు ఈ వీణ ఎందుకండి, ఈ చేతులు అక్షమాలు ఎందుకండి, ఈ పదాలన్నిటికీ మనకు అర్థం కావాలి. అస్సలు ఈమె ఎందుకు తెల్లగా ఉంది, దేవతలకందరికీ కూడా తెలుపు లేదే అనుకుంటూ మొత్తానికి ఈ భావాలన్నీ ఎక్కడ దొరుకుతుంది, ఏమవుతుంది అని వెతుక్కుంటూ వెళ్ళేది స్తోత్ర భావన. ఆమెను అనేక రూపాల్లో స్తుతించటం, స్తుతి. ఇది బాగుంది. ఇప్పుడు మొట్టమొదటి ప్రారంభ స్థితి అక్షరాలు క్రమాలు నేర్చుకోవటం, రూపాన్ని అర్థం చేసుకోవటం, రూపం వెనక నుంచి చేసేది స్తోత్ర భావన. స్తోత్ర భావన తర్వాత దీన్ని బాగా ఆలోచించాలి అనుకుంటున్నప్పుడు ఒక భావాన్ని, దాంట్లో ఉండే ఒక తత్వానికి నేను లింక్ పెట్టుకునే ప్రయత్నం జపం. పూజాకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమో జప, జపకోటి సమం ధ్యానం. పూజ నుంచి స్తోత్రానికి, స్తోత్రం నుంచి జపానికి వెళ్ళాలి. జపం అనేటప్పుడు సరస్వత్యై నమః, సరస్వత్యై నమః అనుకుంటూ నిజంగా సరస్వత్యై నమః చేస్తూ ఉంటుంటే ఈ సరస్వత్యై నమః అని చేస్తున్నప్పుడు నాకేం కనపడాలి, ఆ వెలుగు కనపడాలి, ఆ సరస్వతి కదిలేదేదో కనిపించాలి. అప్పటికీ కూడా మనకు కనిపించేది ఏందయ్యా అంటే ఈ జపం చేస్తూ ఉన్న భావన లోపల ఆకాశం లోపల ఉండే సూర్యుని యొక్క వెలుగు అంతా కూడా ఒక దగ్గర కుప్పబోసేటట్టయితే ఆ కుప్పబోసిన తేజస్సు యొక్క స్వరూపమే ఈమె. అందుకనే జ్ఞాన రూపంలో చూపించారు మనకు. లౌకిక విద్యలకు, పారమార్థిక విద్యలకు అన్నిటికీ కూడా ఒక వెలుగు పడితే ఆ వెలుగు దగ్గర వస్తువు కనపడుతుంది. వెలుగు లేకుంటే వస్తువు కనిపించదు. కనిపిస్తుంది అంటే జ్ఞానం వచ్చింది, కనిపించదంటే జ్ఞానం లేదు. కాబట్టి ఆ కనిపించే వస్తువు యొక్క జ్ఞానాన్ని మనకు లోకానికి తెలియజేసే ప్రయత్నం ఇది. కాబట్టి దీనివైపు దృష్టి పెట్టాలి అనుకోవటం అనేది ఆ సరస్వతికి లక్షణంగా మారాలి. మారినప్పుడు ఈయన జపభావనకు అది సార్థకం అవుతుంది. సార్థకమైన తర్వాత ఈయన ధ్యానం ఇప్పుడు ఏం చేయాలి, ఆ వెలుగుతో కంటిన్యూ కావాలి. వెలుగు రూపం ఉందా అంటే లేదు, లేదా అంటే ఉంది. ఇది ప్రత్యేకమైన విషయం. కాబట్టి నేను సరస్వతితో మమేకం అవుతున్నాను అని చెప్పేసి అనే ప్రయత్నం చేసామంటే కళ్ళు మూసుకుంటే ఆ వెలుగుతోనే కళ్ళు మూసుకొని కూర్చొని ఉండటం. ఇది ధ్యాన మార్గం. ఇది ఎప్పటికి వస్తుంది అంటే ఈ మార్గాలన్నీ వెళ్ళిన తర్వాత వస్తుంది. కాబట్టి భారతదేశంలో ఇవన్నీ ఉన్నాయి మనకు. కాకుంటే ఎక్కడ బాధాకరం అంటే ఈ మొదటి మార్గంలో ఉన్నవాడు చివరి వరకు వచ్చి కూడా అదే మార్గంలో ఉండటం. ఈ వెనకకు వెళ్ళాలనే తాపత్రయం లేదు. ఈ లోక జ్ఞానం లోపల డబ్బులు సంపాదించుకునే తాపత్రయం, అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చాను, ఏ రూపానికి వచ్చాను, ఇంత మంచి శరీరం వచ్చింది, ఇంత మంచి బుద్ధి వచ్చింది, ఈ చేతులు కాళ్ళ కళ్ళు ఇంత బాగున్నాయి కదా, దీని నుంచి నేను లోకానికి ఏం అందించాలి, లేదా ఈ పరమాత్మలో లీనమయ్యే మార్గం ఏమిటి అనే విషయం ఆలోచించడానికి ఈ లోకానికి వచ్చి ఈ రోజు గడిచిందా లేదా, ఈ రాత్రి తిన్నామా లేమో పడుకున్నామా, ఈ భావనలోకి వచ్చేసి ఈ ఇంగ్లీష్ వ్యవహారాల్లో ఉద్యోగాల్లో పడిపోయి, ఉద్యోగం కూడా జాబ్, ఉద్యోగం అనేంత గొప్ప స్థాయిలో ఎవరికి ఏం లేవు, అంత జాబ్స్ చేసుకుంటూ ఏదో పెద్ద కూలీల పని చేసుకుంటూ జీవితం గడిపేస్తున్నాం, చచ్చిపోతున్నాం. ఈ చచ్చిపోవడానికి పుట్టింది, ఇంత బాగా పుట్టింది. ఆహార నిద్రాభయమైదునాన్ని సమానం ఏతత్ పశుభి నరాణం. ఈ దాది మనకు పెద్ద తేడా ఏం కనిపించదు. ఈ మార్గంలో వెళ్ళేటట్టయితే ఆ చిన్న స్థాయి వాడు కొంచెం పై స్థాయికి, పై స్థాయి వాడు ఇంకా పై స్థాయికి. ఇది జ్ఞానం. ఈ జ్ఞానానికి వెళ్ళి ఆ వెలుగుతో పట్టుకొని ఆ వెలుగుకు మూలాన్ని చేసుకొని దానిలో వెలుగుగా తాను మారిపోవడం లయం. అదే పూజాకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమో జప, జపకోటి సమం ధ్యానం, ధ్యానకోటి సమో లయ. ఇప్పుడు డైరెక్ట్గా కూర్చొని ధ్యానం చేయి అని చెప్పేసి మిమ్మల్ని నన్ను అన్నారనుకోండి, నాకు ఏం విషయం తెలియకుండా దీన్ని ఎట్లా పట్టుకోవాలో కూడా నాకు తెలియదే, దాని గురించి ఆలోచన లేదు, దాని గురించి ఏ రకమైనటువంటి విచక్షణ నాకు లేదు కదా. ఇవేవీ లేకుండా డైరెక్ట్గా కళ్ళు మూసుకుంటే మనం కూర్చోలేము. కూర్చోలేకుండా ఏం ఆలోచిస్తాం, కళ్ళు మూసుకుంటే మళ్ళీ ఇవే లోక వ్యవహారాలు,
ఈ వ్యవహారాలు గుర్తొస్తూ ఉంటుంటాయి. ఆ గుర్తొస్తే మన ఉపాసన దేని మీదకి వెళ్ళింది? ఈ లోక వ్యవహారాలకు వెళ్ళింది. అందుకని ఈ మూల వ్యవహారాలకు వెళ్ళాలంటే ఏ విగ్రహమైనా చాలు మనకు. ఈ విగ్రహమైనా ఏం లేదు, దాని తత్వాన్ని అర్థం చేసుకోవటం, దాని నుంచి ముందరికి వెళ్ళటం. భారతదేశంలో ఇది చాలా గొప్పదమ్మా. భారతదేశంలో మూల సూత్రాన్ని అధ్యయనం చెయ్యక అందరూ పాడైపోయారు. కానీ ఆ పేరులోనే ఉంది, భా అంటే కాంతి, రథం అంటే ఇష్టం. ఈ కాంతి మీద, జ్ఞానం మీద, ప్రకాశం మీద ఇష్టమైనటువంటి వాళ్ళు ఈ భారతీయులు. అటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానం నుంచి మనం అజ్ఞానానికి మారాం. ఇప్పటికైనా కానీ వేరువేరు సంస్థలు, వేరువేరు ప్రదేశాలు, మన ఎస్వీబీసీ లాంటి టీవీలు, టీటీడీ లాంటి ధర్మ వ్యవహారాలు వ్యక్తిని శక్తిగా, మనిషిని మనిషిగా, మానవుడిని మహనీయుడిగా ఖచ్చితంగా మార్చాల్సిందే. మార్చడం కోసమే ఇన్ని సంస్థలు పనిచేయాల్సిందే. చాలా విషయాలు విపులీకరించి మాకు చాలా విషయాలు చెప్పారు సార్. ధన్యవాదాలు. ఇది ఈనాటి గురు సన్నిధి కార్యక్రమం. ఓం నమో వెంకటేశాయ. గురువుగారు, ప్రతి ఒక్కరికి ఒక వృత్తి ఉంటుంది, మీరు అన్నట్టు జాబ్ కానీ ఇంకోటి కానీ. వాడికి మనోవృత్తులు, ఈ చిత్తవృత్తులు ఇవన్నీ ఒక సమన్వయపరచుకోవాలా అంటే ఏ విధంగా కష్టపడాలని? లోక వ్యవహారాన్ని ఉపేక్షాభావనతో చూడటం అనేటటువంటిది అలవాటుగా మారాలి. మొట్టమొదలు నాకు ఉద్యోగం ఉంది, తప్పనిసరి పరిస్థితుల్లో చేయాలి. ఎందుకంటే ఈ లోక వ్యవహారంలో మన మీద కొన్ని బాధ్యతలు కర్మ సిద్ధాంతం ప్రకారంగా మన చుట్టూ ఒక 5-6, 10 మందో 20 మందో ఉంటారు. వాళ్ళని పోషించాలి, కొంతవరకైనా వాళ్ళని తీసుకెళ్ళాలి. ఆ తర్వాత వాళ్ళ బాధ్యతలు వాళ్ళు వదిలిపెట్టిన కొంతవరకు మన బాధ్యతలు ఉంటాయి అనుకుంటూ ఉంటాం. ఆ బాధ్యతల వరకు చేయాల్సిన పనులన్నీ చేసుకుంటూ మనస్సును అత్యధికమైనటువంటి శక్తి వైపు దృష్టి కేంద్రీకరించుకుంటూ వెళ్ళిపోవాలి. అక్కడ మనోవృత్తికి, ఈ లోక వృత్తికి మీరు అనేటువంటి వ్యవహారం లింక్ పెట్టకూడదు. ఉద్యోగం చేసేటప్పుడు ఉద్యోగం మాత్రమే చేయాలి, ఇది కేవలం ఉదర పోషణకు మాత్రమే అనే భావన ఏర్పరచుకొని మరి మిగిలిన సమయం అంతా ఏం చేయాలి? మిగిలిన సమయం అంతా మన మనోవృత్తుల లోపల ఈ లోక వృత్తి నుంచి డీవియేట్ చేసి అంటుకొని వచ్చింది కదా, అంటుకోవటం వల్లనే వీళ్ళందరూ చుట్టూ చేరారు కదా, ఈ అంటుకున్నటువంటి అటాచ్మెంట్ను లాక్కొని వేరే చోట పెట్టే ప్రయత్నం చేయటం.